హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వెంకట్ హైవే క్రూజర్స్ నుంచి. ఈరోజు మీకోసం నేను ఇంకో ఎక్సైటింగ్ డెస్టినేషన్ తోటి మీ ముందుకు వచ్చాను. అదే నల్గొండ జిల్లాలో బానగల్లో ఉన్న ఛాయా సోమేశ్వర ఆలయం గురించి. సో ఈ వీడియోలో మనం ఛాయా సోమేశ్వర ఆలయం అసలు హిస్టరీ ఏంటి, అక్కడున్న స్పెషాలిటీ ఏంది, అక్కడున్న మిస్టరీ ఏంది అనేది ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. సో ఐఎమ్ ఫీలింగ్ ఎక్సైటెడ్. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, మనం పొద్దున్నే 6:30కి హైదరాబాద్ నుంచి బయలుదేరాం. ఈ నల్గొండ దగ్గర ఉన్న పానగల్లు అనే గ్రామంలో ఈ ఛాయా సోమేశ్వర ఆలయం ఉంది. చూడండి, పొద్దున్నే ఎంత ఫాగ్ కనిపిస్తుందో. సో ఇది మన నల్గొండ పానగల్లు దగ్గర ఛాయా సోమేశ్వర ఆలయం వచ్చాము. ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంది. చూడండి వ్యూ, అసలు చెరువు ఉంది, పక్కనే శివుడు టెంపుల్ ఉంది. ఆల్రెడీ కొంతమంది దర్శనానికి వచ్చారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బాతులు, 3 బాతులు హాయిగా ఎంజాయ్ చేస్తున్నాయి. కొద్దిసేపు రిలాక్స్ అవ్వండి ఈ బాతులతో. చూడండి, అవి మన దగ్గరకు వస్తున్నాయి, ఏమన్నా పెడతారేమోనని. ఈ చెరువు అంతా మెయింటెనెన్స్ టెంపుల్దే ఉంది, బాగుంది. దీంట్లో చేపలు కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి. సో పొద్దున ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఈ ఛాయా సోమేశ్వర ఆలయం గురించి చెప్పాలనుకుంటే, ఈ టెంపుల్ని సుమారు 10వ శతాబ్దంలో పానగల్లును రాజధానిగా చేసుకొని పరిపాలించిన కందూరు చోళులు వారి ఆరాధ్యమైన పరమేశ్వరుడికి నిర్మించిన ఆలయాల్లో ఇది ఒకటి అన్నమాట. సో ఇక్కడ లభించిన శాసనం ప్రకారం ప్రతాపరుద్రుడు శాసనం ద్వారా కాకతీయ ప్రభువులు కూడా ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేశారనడానికి సాక్ష్యం ఉందన్నమాట. ఆ తర్వాత రాజవంశాలు తమ వంతు సేవలు కైంకర్యాలు సమర్పించుకున్నారని ఈ శాసనం ద్వారా తెలుస్తుంది. ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో. సో ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం టెంపుల్లోకి. సో ఇక్కడంతా గ్రిల్స్ కట్టారు, అవన్నీ కొన్ని పాతబడిన ఆలయాలు కూడా ఉన్నాయి లోపల. కాకపోతే వాటిలో మూల విగ్రహాలు లేవు, ఓన్లీ కట్టినాయి అంతే. సో ఇది మనం ఎంటర్ అవుతున్నాం. పూజారి గారి మాటలోనే టెంపుల్ స్వామివారు ఉన్నారు. మిగతా గర్భాల మొత్తం కూడా ఖాళీగా ఉన్నాయి. ఔరంగజేబ్ కాలంలో విగ్రహాలను కూడా పాడు చేయడం కూడా స్వామివారు ఉన్నారు. మిగతా గర్భాల మొత్తం కూడా ఖాళీగా ఉన్నాయి. ఔరంగజేబ్ కాలంలో విగ్రహాలను కూడా పాడు చేయడం కూడా జరిగింది. 18 స్తంభాలలో ఏ స్తంభం మీద సూర్యోదయం నుంచి సూర్యాస్త వరకు మనకు మబ్బు కానీ వర్షం కానీ ఉన్నా సరే ఆ స్తంభం అనేది కూడా కనబడుతూనే ఉంటుంది. ఇప్పటి వరకు ఎలా వస్తుంది అనేది పరిశోధనలో కూడా అంతు చిక్కని రహస్యం. మనకు సన్లైట్ మారినా సరే, వర్షం కానీ మబ్బు కానీ ఉన్నా సరే ఆ స్తంభం కనబడుతూనే ఉంటుంది. ఇది పడమర ప్లేస్, పడమర గర్భగుడి, ప్రధాన దేవాలయము. సూర్య భగవానుడు, దత్తాత్రేయ స్వామి, దీని 3 గర్భగుడులు పిలుస్తారు. దాదాపు 150 సంవత్సరాల దేవాలయం. 11వ శతాబ్దము కుందూరు చోళులు ఈ గుడి నిర్మాణం చేశారు. స్వామివారు. సో ఫ్రెండ్స్, ఇది ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్. బయట కొంత స్తంభాలు ఉన్నాయి. సో మొత్తం 18 స్తంభాలు ఉన్నాయి. సో కాలభైరవుడు విగ్రహం ఉన్నది. సో ఇవి ఫ్రెండ్స్, ఇవి మన ప్రస్తుతం ఈ విగ్రహం ఒకటే ఉంది ఆ టెంపుల్లో, శివుడి తర్వాత. సో ఇదేమో టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ అంతా. సో స్తంభాలని మనం చూస్తున్నాం ఇక్కడ. ఇందులో నుంచి ఏ స్తంభాన్ని నీడ శివుడు వెనకబడుతుందో ఇట్ స్టిల్ మిస్టరీగానే ఉంది, ఎవరు కనిపెట్టలేకపోయారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ చూస్తే చాలా సింపుల్గా ఉంది, కానీ లైట్ ప్యాటర్న్ ఎక్కడి నుంచి ఎక్కడ పడుతుంది ఏంటి అనేది ఎవరు కనిపెట్టలేకపోయారు. ఏ స్తంభం నీడ పడుతుంది అనేది ఇది ఇంకా మిస్టరీగానే ఉంది. సో ఇదంతా టెంపుల్ అవుట్ సైడ్, అది మెయిన్ టెంపుల్. చూడండి ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. సో ఇది మెయిన్ టెంపుల్ అనమాట. సో బయట అంతా మెయింటెనెన్స్ చాలా నీట్గా ఉంది. ఇది శివలింగం, ఆత్మలింగం ఉంది, లోపల ఒక శివలింగం ఉంది. మనం అభిషేకం చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళి. ఇదంతా మెయింటెనెన్స్ అంతా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. సో మెయింటెనెన్స్ చాలా నీట్గా ఉంది. నేను చెప్పే విషయం ఏంటంటే, జనాలు తక్కువ ఉన్న టైంలో వెళ్ళి దర్శించుకోండి, అప్పుడు మనం అభిషేకం చేసుకుంటాం టైం ఉంటుంది. సో ఇదంతా ఎక్స్టీరియర్ టెంపుల్ బయట. చూడండి ఎంత నీట్గా ఉందో. సో ఇది శిథిలమైన ఆలయం అది వస్తుంది చూడండి. సో మెయింటెనెన్స్ బాగుంది. సో ఇది ఇంకో శిథిలమైన ఆలయం అండి.
పాతకాలంలో విగ్రహాలు ఉండేవి, ఇప్పుడు అసలు ఏం లేవు, అంత శిథిలమైపోయినాయి. సో జస్ట్ స్ట్రక్చర్ ఒకటే మిగిలింది. అభయ ఆంజనేయ మందిరం అంటూ లోపల ఆంజనేయ స్వామి విగ్రహం లేదు, జస్ట్ ఒక టెంపుల్ స్ట్రక్చర్ ఉంది అంతే. సో ఇంక మనం ఎగ్జిట్ అయిపోయి బయటకు వెళ్తాం. ఇది మన ఛాయ సోమేశ్వరం. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా వీడియో ఎంత ఎక్సైటింగ్గా ఉంది. మనకు తెలియకుండానే మన చుట్టుపక్కల చాలా మిస్టరీస్ ఉన్నాయి, మనం వాటిని గమనించాం. ఏదో యాజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ మనం అన్ని ఇగ్నోర్ చేస్తున్నాం, కానీ మనం జాగ్రత్తగా చూస్తే మనకు తెలియని చాలా మిస్టరీస్ మన ముందు ఉంటాయి. సో ఈ ఎక్సైటింగ్ వీడియో మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఎక్సైటింగ్ వీడియోతో మేము ముందుకు వస్తున్నాం. సైన్ అప్ ఫర్ టుడే. బాయ్ ఫ్రెండ్స్. లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో లైక్, సబ్స్క్రైబ్ అండ్ దెన్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ.